ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మెయిన్గా ఏ సబ్జెక్ట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయాలి ఈ టైంలో? డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే 2 పనులు చేయాలి. మొదటిది ఆ డిఎస్సి అంటే ఈ యొక్క కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ చాలా జాగ్రత్తగా చదవాలి. ముందు మీ దగ్గర ఉండవలసింది డీటెయిల్డ్ సిలబస్. రెండవది ఈ డిఎస్సి పైన గతంలో డిఎస్సి ప్రక్రియ స్టార్ట్ అయింది దాదాపుగా 1989లో. 1994 నుంచి 2024 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్సి పరీక్షల యొక్క ప్రీవియస్ పేపర్స్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1 సిలబస్ ఉండాలి, పాయింట్ నెంబర్ 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండాలి. ఈ రెండు ఎప్పుడు కూడా ఒక ఆయుధం మాదిరి మన దగ్గర ఉండాలి. సో ప్రధానంగా ఈ డిఎస్సిలో ఉండేటువంటి సబ్జెక్ట్స్ జీకే కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సబ్జెక్ట్ యొక్క పెడగాజీ మరియు ఈ యొక్క కంటెంట్. సో ఈ 5 సబ్జెక్ట్స్ పైన ఈ డిఎస్సి రిక్రూట్మెంట్లో ఇది ఎస్ఏ టైప్ ఎగ్జామినేషన్ కాదు, గ్రూప్ 1 మాదిరి నెగిటివ్ మార్క్స్ ఉన్నటువంటి గురుకుల ఎగ్జామ్ కాదు. ఒక 160 ప్రశ్నలు ఇస్తారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ప్రతి ప్రశ్నకు ఒక ½ మార్క్ ఉంటుంది. ఈ 160 ప్రశ్నలకు 80 మార్కులు ఉంటాయి. మరి 80 మార్కులతో పాటు టెట్ యొక్క వెయిటేజ్ 20%. ఈ 20% ప్లస్ 80 మార్క్స్ రెండు కూడా కలిపి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో వారికి ఉద్యోగం ఇచ్చేటువంటి నియామక పరీక్ష డిఎస్సి. సింపుల్. ఈ 5 సబ్జెక్ట్స్ పైన పట్టు సాధించండి. ఆల్రెడీ టెట్ మీరు క్వాలిఫై అయ్యారు, దానికి పర్సంటేజ్ 20% ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ ఉండదు, నెగిటివ్ మార్క్స్తో ఉన్నటువంటి పరీక్ష కాదు. కనుక అభ్యర్థులు మరి గ్రూప్ 1 మాదిరి ఒక సంవత్సరం ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, గ్రూప్ 2 మాదిరి ఒక 6 నెలలు ప్రిపేర్ అయ్యేటువంటి పరీక్ష కూడా కాదు. దీని సిలబస్ పరిధి కూడా చాలా తక్కువ. 10th క్లాస్లోగా ఉండేటువంటి కంటెంట్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ, జీకే కరెంట్ అఫైర్స్ పైన పట్టు సాధించడానికి గరిష్టంగా ఒక 120 డేస్, మరి కనిష్టంగా ఒక 75 డేస్ నువ్వు కష్టపడి చదివితే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా నువ్వు టీచర్ జాబ్ సాధించవచ్చు. ఓకే సార్, పర్ఫెక్ట్.